నమస్తే మనం కార్యక్రమానికి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో హెచ్సివి వైరస్ వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. మకిలిపురం, రాజోలు, కాట్రేనికోన, పల్లం గ్రామాల్లో ఈ రాకాసి వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోంది. అస్సాం, పంజాబ్ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. రొయ్యల చెరువులు, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు పంటల్లోకి రావడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. హెచ్సివి రావడానికి కలుషిత నీరు వాడకమే ప్రధాన కారణమని వైద్యులు చెప్తున్నారు. హెచ్సివి సోకిన వ్యక్తి వాడిన సూదులను, సిరంజిలను ఇతరులకు వాడటం వల్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఈ వైరస్ ప్రభావం లివర్పై ఎక్కువగా ఉంటుందని, అలక్ష్యం చేస్తే క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యశాఖ తీర ప్రాంత గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా మందులు అందజేస్తోంది. స్వచ్ఛమైన త్రాగునీటిని త్రాగడంతో పాటు సెలూన్ షాపుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బ్లేడులు, సిరంజీలు, సూదులు ఒకరికి వారినవి మరొకరికి ఉపయోగించవద్దనని వివరిస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మురళి అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. వ్యాప్తంగా ఇటీవల హెచ్సివి వైరస్ విస్తరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే తీర ప్రాంత గ్రామాల్లో, మత్స్యకారు గ్రామాల్లో కూడా ఈ వైరస్ చాలా ఎక్కువగా ఉందని వైద్య శాఖ అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో, అదేవిధంగా గ్రామాల్లో వైద్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే భూగర్భ జలాల కలుషితం కావడం వల్ల ఈ వ్యాధి విస్తరిస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో, గ్రామాలన్నిటికీ కూడా సురక్షిత మంచినీరు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆక్వా చెరువులు ఉన్నాయో, ఆక్వా చెరువుల వ్యర్థాలు, కలుషిత నీటిని ఏదైతే ఆక్వా చెరువుల వ్యర్థాలతో పాటు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను కూడా పంట కాలంలోకి విడిచిపెడుతున్నారు. ఈ పంట కాలంలోకి విడిచిపెట్టిన నీరు నేరుగా పంటల్లోకి వెళ్ళటం, అలాగే ఏదైతే మంచినీటి ట్యాంకులకు వెళ్ళి అక్కడ నుంచి శుద్ధి చేసి పంపిస్తున్నప్పటికీ కూడా అందులోనే వ్యర్థాల వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో కావచ్చు, అమలాపురం నియోజకవర్గంలో కావచ్చు, ముమ్మడవరం నియోజకవర్గంలో కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా హెచ్సివి చాప కింద నీరులా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తున్నారు. దీంతో పాటు తీర ప్రాంత గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు ఉచిత వైద్య పరీక్షలకు కూడా కొంతమంది భయపడుతూ పరీక్షలకు కూడా నిరాకరిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అధికారులు గ్రామాన తిరిగి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే తీర ప్రాంత ప్రాంతంలో హెచ్సివి వ్యాపించిన వారు మంచినీరు, సురక్షిత మంచినీరు తాగడం, అదేవిధంగా డాక్టర్లు నిర్దేశించిన మందులు ఏవైతే ఉన్నాయో అవి వాడటం వల్ల కూడా ఈ వ్యాధిని తగ్గించవచ్చని వారు చెప్తున్నారు. అలాగే హెచ్సివి ఎవరైతే ఉన్నారో వ్యాధిగ్రస్తులు వారికి ఉపయోగించిన సిరంజీలు కావచ్చు, సూదులు కావచ్చు, సెలూన్లో వాడిన బ్లేడ్లు కావచ్చు, ఒకరికి వాడినవి వేరొకరికి వాడవద్దని, ఇలా వాడటం వల్ల ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఎక్కువ శాతం హెచ్సివి కేసులు నమోదు కావడం జిల్లా వాసులను అయితే ఆందోళనకు గురిచేసే అంచనంగా చెప్పొచ్చు. ప్రధానంగా జిల్లా వైద్యశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? ముఖ్యంగా జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఎక్కువ శాతం ఈ వైరస్ సోకే అవకాశం ఉందని, వారికి రెగ్యులర్ గా పరీక్షలు నిర్వహించుకోవాలని కూడా చెప్తున్నారు. పరీక్షలు చేసిన అనంతరం 3 నెలల పాటు వాడే విధంగా ప్రాథమిక ఆసుపత్రుల్లో ఏవైతే ఉన్నాయో, ఏరియా ఆసుపత్రుల్లో అక్కడ వీరికి వైద్యం అందిస్తున్నారు. వైద్యం అందించడంతో పాటు 3 నెలలకు వారికి మెడిసిన్ కూడా అందిస్తున్నారు. ఈ మెడిసిన్ సక్రమంగా వాడితే వైరస్ దాదాపుగా అరికట్టవచ్చని చెప్తున్నారు. ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందకుండా అయితే సూదులు, సిరంజులు వాడకూడదు అంటున్నారు. వారికి వాడిన సూదులు వేరే వారికి వాడకూడదు. అదేవిధంగా సెలూన్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వారికి వాడిన బ్లేడ్లు ఏవైతే ఉన్నాయో వాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే తీర ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత మంచినీరు త్రాగమని, ఏదైతే వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చే నీటిని అయితే కనుక వేడి చేసి తాగడం వల్ల కొంతమేర ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకుని వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ ను కొంతమేర అరికట్టవచ్చని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కలుషిత నీటిని ఏదైతే ఉందో ఆ నీటిని అరికట్టే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు కావచ్చు, చేపల చెరువుల వ్యర్థాలు కావచ్చు, ఈ వ్యర్థాలను పంట కాలంలో విడిచిపెట్టకుండా చర్యలు అయితే తీసుకుని ఈ మహమ్మారి ఏదైతే ఉందో హెచ్సివిని వ్యాప్తి చెందకుండా ప్రజలకు రక్షణ కల్పించాలని ఈ ప్రాంతవాసులు అయితే కోరుకుంటున్నారు. ప్రజలు ఎటువంటి రక్షణాత్మక చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు? ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు కాకుండా పట్టణ ప్రజలు కూడా హౌసుల్లో ఉన్నటువంటి
ఏదైతే ఇంటి వాడక నీళ్లు ఉన్నాయో వాడక నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి పంట కాలువలోకి విడిచిపెట్టడం జరుగుతుంది. అలాగే సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు కూడా పైప్ లైన్స్ ద్వారా వీళ్ళు కాలువలోకి విడిచిపెడుతున్నారు. ఇటువంటి వారిపై ఎవరైతే ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారో వారు చర్యలు తీసుకుని ఆ వ్యర్థాలను కాలువలోకి రాకుండా చేయడం ద్వారా కొంతమేర అరికట్టవచ్చని చెప్తున్నారు. అలాగే గ్రామాల్లో కూడా నివాస యోగ్యంగా ఉన్నటువంటి గృహాలకు దూరంగా ఆక్వా చెరువులు తవ్వే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే నివాస గృహాలకు సమీపంలో చెరువులు తవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆక్వా చెరువులు వ్యర్థాలు ఉంటాయో భూమిలో ఇంకిపోవడం, అలాగే భూమి గర్భ జలాల సాంద్రత లవణ సాంద్రత పెరిగిపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం వాటిల్లో అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా నివాసాలకు దూరంగా చెరువులు ఆక్వా చెరువుల్లో తవ్వే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పంట కాలువలో ఈ వ్యర్థాలను విడిచిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. అదేవిధంగా అధికారులకు జిల్లా కలెక్టర్ కూడా పలుమార్లు ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రైట్, ఇదే అంశానికి మనతో చర్చించడానికి డాక్టర్ శ్రీహరి గారు, స్కంద హాస్పిటల్ డాక్టర్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. వైకే టీవీ న్యూస్. సార్, ప్రధానంగా హెపటైటిస్ సి వైరస్ ఎలా వస్తుంది, మా ప్రజలకు అర్థమయ్యేలా సింపుల్గా ఎలా చెప్తారు సార్? ఇది ప్రధానంగా మన నీడిల్ స్టిక్ ఇంజురీ అంటాం. సార్, మన సూది పైన ఉంటుంది కదా, నీళ్లు గుచ్చుకోవడం వల్ల, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కూడా, ఈ ప్రొటెక్షన్ లేక అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కూడా వస్తుంది హెచ్సివి వైరస్. నెక్స్ట్ కంటామినేటెడ్ వాటర్, ఎలాగైతే మన వెంకట్ గారు చెప్పారో, కంటామినేటెడ్ వాటర్, ఈ వ్యర్థాలన్నీ చెరువులోకి దీంట్లో కలిపేయడం, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ కంటామినేటెడ్ వాటర్ తాగటం వల్ల, ప్రజలకు తాగటం వల్ల కూడా హెచ్సివి వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఇది హెచ్సివి వైరస్ ఏం చేస్తుందంటే హెపటైటిస్ అనే వ్యాధిని కాజ్ చేస్తుంది. హెపటైటిస్ సి అనేది ఇది లివర్ వాచిపోతుంది అనమాట. ఆ వాయటం వల్ల లివర్ కామెర్లు ఇవన్నీ వస్తాయి. పేషెంట్ రోగనిరోధక శక్తి దాటేసి వెళ్తుంది. ప్రాణాంతకము కూడా ఇది. హెచ్సివి వైరస్ కరెక్ట్గా 2 నుంచి 3 నెలల మందులు వాడితే నయం. కానీ ప్రజలు దాన్ని దాచడం వల్ల ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది దాచకుండా రెడీగా టెస్టులు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు ఉంటాయి. హెచ్సివి యాంటీబాడీస్, హెచ్సివి ఆర్ఎన్ఏ టెస్టులు ఉంటాయి. అవి టెస్టులు చేయించుకోవడం వల్ల మ్యాక్సిమం పేషెంట్స్ డయాగ్నోస్ అవ్వడం వల్ల అది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఎవరైతే వచ్చారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మెడిసిన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాడుకొని క్యూర్ చేసుకోండి. దీనికి వ్యాక్సిన్ లేదు, మందులు వాడి నయం చేసుకోవాలి. నయం చేసుకోవడం వల్ల 90 నుంచి 95% వరకు క్యూర్ అవుతుంది పేషెంట్స్. దీన్ని లేనిపోయిన అపోహ వల్ల, అమ్మో మనం బయటకు చెప్పుకుంటే ఏమైనా అవుతుందని చెప్పి అలా అపోహ వల్ల ఉండటం వల్ల పేషెంట్స్కి ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది. సో మందులు వాడి తగ్గించుకోండి. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా కలుషిత నీరు తాగటం వల్ల వస్తుందా సార్? దేనివల్ల స్టార్ట్ అవుతుంది? ఇది మెయిన్ హెచ్సివి వైరస్ అన్నది మ్యూటేషన్ ఉందండి. దీనికి వ్యాక్సిన్ లేకపోవడం కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు మ్యూటేట్ అవుతూ ఒక స్ట్రెయిన్ నుంచి, ఇప్పుడు మనం ఎలాగైతే కోవిడ్ వైరస్ ఎలాగైతే ఒక స్ట్రెయిన్ నుంచి ఇంకో స్ట్రెయిన్ మ్యూటేషన్ అయిపోయేదో, అలాగే హెచ్సివి వైరస్ కూడా మ్యూటేషన్ ఉంది. అందుకే దీనికి వ్యాక్సిన్ లేదు. సో దీన్ని ప్రివెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు హెచ్సివి వైరస్ తయారయ్యి ల్యాబ్లోనో ఏదోలో తయారయ్యి వచ్చింది. దాన్ని ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఎలా కండోమ్స్ వాడకుండా ఇలా సెక్షువల్ పార్ట్నర్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం వల్ల, లేదా ఈ కంటామినేటెడ్ వాటర్ వల్ల అలా మనకి ఎక్కువ ఉండిపోయింది. ఒక 50 years బ్యాక్ మన ఏరియాలో ఎక్కువ ఈ ఇంజెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి చేయడం జరిగింది. అది ప్రీవియస్గా జరిగింది అన్స్టెరైల్గా. అది అలా ఉండిపోవడం వల్ల అలా వైరస్ ఎక్కువ మన ఏరియాలో, ఈ కోస్టల్ ఏరియాలో ఉండిపోయింది. సో ఇది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయిపోతుంది. ఈ స్ప్రెడ్ కంటామినేట్ వాటర్ ఎందుకంటే ఫీకల్ మ్యాటర్, వైరస్ ఉన్న పర్సన్ మోషన్ పాస్ చేసి ఆ ఫీకల్ మ్యాటర్ నార్మల్ డ్రైన్ లో పంపిస్తున్నాడు. ఆ డ్రైన్ లోది ఇది కలిసి బయట మళ్ళీ అది ఫైనల్ గా వెళ్ళి సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, మన వాటర్ ట్యాంక్ దగ్గర సరిగ్గా ఇరిగేషన్ వల్ల సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, ఒకవేళ సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే అది మళ్ళీ వాటర్ తాగిన వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, అలా కంటామినేట్ అవుతుంది. సో ఇవన్నీ ప్రివెన్షన్ తీసుకుని మెయిన్ ఎరాడికేట్ చేయాల్సింది ఈ వాటర్ స్లడ్జ్ ఉంది కదండి, బయట మన ఇంట్లో వాడే వాటర్ మెయిన్ డ్రైన్ లోకి వెళ్లకుండా ఆపితే దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ఎలాగో మాక్సిమం అందరూ కూడా స్టెరైల్ చేయట్లేదు ఇంజెక్షన్స్ ని. స్టెరైల్ లేకుండా డైరెక్ట్ గా పేషెంట్ కి కొత్త నీడిల్స్ వాడుతున్నారు, కొత్త సిరంజెస్. సో అక్కడ అది ఆపుకోలేం. సో సెక్షువల్ పార్ట్నర్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఇది ఒకటి అవాయిడ్ చేసుకోవాలి, ప్రొటెక్షన్ యూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం చెప్పి ప్రొటెక్షన్ ప్రికాషన్స్ చెప్తున్నాం. సో ఒకటి గుర్తుపెట్టిన, దీనికి వ్యాక్సిన్ లేదు, క్యూర్ ఉంది. సో మందులు వాడి క్యూర్ చేసి తగ్గించుకోండి సార్. కానీ ఒక ఫ్యామిలీలో ఒకరు వస్తే మిగతా వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉందా సార్? త్రూ సెలవు వ్యాధి లేదు కానండి, మన సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుందండి.
మన ఉమ్ము ద్వారా ఎలా కాంటామినేట్ అవ్వదు, కానీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది, వైఫ్కి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ డెలివరీ ఇస్తున్నప్పుడు మదర్ నుంచి కొంచెం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మన బేబీకి వెళ్తుంది. అలాంటి టైంలో కూడా మదర్ నుంచి బేబీకి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని కొంచెం ప్రాపర్ మెజర్స్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేయగలం మనం. కానీ ఈ వ్యాధి సోకిన వ్యక్తికి ప్రధాన లక్షణాలు ఏముంటాయి సార్? స్టార్టింగ్ ఏం బయటపడతాయి? మెయిన్ లక్షణాలు ఏంటంటే స్టార్టింగ్ ఎర్లీలో ఒక 1 to 2 months లక్షణాలు ఏం కనపడవు. తర్వాత అలసట, వాంతులు, కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయండి. దాన్ని బట్టి మనం వెంటనే హెచ్సివి, హెచ్ఆర్ అనే మొత్తం లివర్ ఫంక్షన్ టెస్ట్, ఫైబ్రో స్కాన్ ఇవన్నీ టెస్ట్ చేయించుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసుకోవాలి సార్. మందులు వాడితే క్లియర్ అవుతుంది. ఇక చాలా మందికి చివరి దశలోనే గుర్తిస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం సార్? అవును సార్, కరెక్టే. ఎందుకంటే ఈ చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఎవరైతే కొంచెం సిమ్టమ్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేస్తున్నారు టెస్టులు చేయడానికి. ఇప్పుడు ఒకవేళ మనం పాజిటివ్ ప్రైవేట్ ల్యాబ్స్ లో చేయించుకుని పాజిటివ్ అయితే మెడిసిన్స్ గవర్నమెంట్ లో వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మెడిసిన్స్. సో ఆ మందులు వాడడానికి అభ్యంతరం చేయడం వల్ల జరుగుతుంది. ఆల్కహాల్ ఓవర్ యూజ్ వల్ల కూడా ప్రతి ఒక్కరు ఆల్కహాల్ మాక్సిమం 80% ఆఫ్ కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ మన కోస్టల్ ఏరియాలో. ఎక్కువ వర్క్ చేసి తర్వాత వచ్చి ఈవినింగ్ తాగడం జరుగుతుంది కాబట్టి. సో అది అరౌండ్ నాన్ ట్రీటబుల్ వల్లే అంత అది క్యాన్సర్ కి మారుతుంది. చెప్పాను కదండి ఆల్రెడీ, మ్యుటేషన్ జరుగుతుంది, వైరస్ మన మందులకు లొంగట్లేదు అన్నాను కదా. సో ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే అది నార్మల్ స్టేజ్ నుంచి ఇప్పుడు సిరోసిస్ స్టేజ్కి వస్తుందండి లివర్. అక్కడి నుంచి హెపటోసెల్యులర్ కార్సినోమా కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండటం కోసం మందులు కరెక్ట్ వాడితే క్యాన్సర్ స్టేజ్ వరకు రాదు. దీనికి రెగ్యులేట్ చేసుకోవడానికి మనం ప్రివెన్షన్ ఏంటంటే టెస్టులు చేయించుకోవాలండి. ఎర్లీ టెస్టులు హెచ్సివి ఆర్ఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ యాంటీబాడీస్ టెస్ట్ ఉంటే అవి చేయించుకోవాలి, ఎల్ఎఫ్టీస్. ప్రధానంగా హెపటైటిస్ సి అనేది లివర్ని ఎంత వేగంగా దెబ్బతీస్తుంది సార్? వేగం అంటే సార్ మెయిన్ ఇది మ్యూటేట్ అవుతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 6 months లో అక్యూట్ స్టేజ్ అంటాం సార్. ఆ 6 months అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్ చేసుకుంటే క్యూర్ అయిపోతుంది, 95% క్యూర్ అయిపోతుంది. అది ఒకవేళ 6 months దాటి లేట్ గా డయాగ్నోస్ అయితే మాత్రం కొంచెం అది 20 years వరకు మార్టాలిటీ రేట్ ఉంది సార్. అది ఇన్ఫెక్ట్ అయినా కూడా మనం 20 years పేషెంట్ బతుకుతాడు. 20 years టైం పడుతుంది. హెచ్సివితో ఎఫెక్ట్ అయ్యి క్యాన్సర్ రావాలంటే 20 years వరకు ఉంటుంది. కొంతమంది ఆల్కహాల్ అబ్యూజ్ తీసుకునే వాళ్ళకి 10 years లోపలనే డెత్ రేట్ వచ్చి మార్టాలిటీ రేట్ ఉంది సార్. కానీ ఇది ఒకసారి వస్తే తగ్గుతుందా, లేకపోతే జీవితకాలంతో మందులు వాడుతూనే ఉండాలి సార్? అదే సార్, మందులు ఒక 3 months కోర్స్ కరెక్ట్ గా వాడితే తగ్గిపోతుంది సార్. ఆ స్టేజ్ అక్యూట్ స్టేజ్ లోనే క్యూర్ చేసుకోవాలి, లేదంటే కంటిన్యూ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ప్రధానంగా కోనసీమ ఆ ఏరియాలో ప్రబలటానికి ప్రధాన కారణం ఏం చూడదు సార్? స్టెరిలైజ్ చేయటం, స్టెరిలైజ్ చేయకపోవటం వల్ల, లేకపోతే ప్రైవేట్ క్లినిక్స్లో రిపీటెడ్గా నీడిల్స్ వాడటం వల్ల, దేనివల్ల అంటారు సార్? ప్రైవేట్ క్లినిక్స్ లో రిపీటెడ్ సిరంజెస్ వాడరు సార్. ఇది ఆల్రెడీ 50 years బ్యాక్, 50 to 60 years బ్యాక్ ఎప్పుడైతే ఇలా నీడిల్స్ సింగిల్ నీడిల్ యూజ్ లేదో స్టెరైల్ చేస్తున్నామో అప్పుడే అటాక్ అయింది బాగా ఇలా తీర ప్రాంతాలు. అది అప్పటి నుంచి అలా ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఫ్యామిలీకి అలా స్ప్రెడ్ అవ్వటం. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇలా కంటామినేటెడ్ వాటర్ బయటకు వెళ్ళటం, ఇది అలాగే ఉండిపోయింది. మాక్సిమం తగ్గింది ప్రివిలెన్స్ రేటు ఎడ్యుకేషన్ వల్ల, మీలాంటి మీడియా సోదరుల వల్ల, ఇలా వల్ల ఆల్రెడీ తగ్గింది. ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి మన మీరు అన్నట్టుగానే కంటామినేటెడ్ రివర్లోకి వాటర్, చెరువులు వీటి వల్ల కూడా మనం దాన్ని తగ్గించుకుంటే చాలా ఈజీ ఉంటుంది సార్. కానీ గ్రామాల్లో ఎక్కువగా 50 ఏళ్ళు పైబడిన వారికి త్వరగా వ్యాధికి బారిన పడుతున్నారు, దానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఒక పాయింట్ సార్, మనకి ఎక్కువ ఈ కళ్ళు తాగుతున్నారు సార్. కంటామినేటెడ్ కళ్ళు కూడా ప్రధాన కారణం. అది ఎక్కువ రూరల్ ఏరియా, కోస్టల్ ఏరియాలో కూడా కొంచెం ఎక్కువ తాగుతున్నారు. అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కంటామినేటెడ్ వల్ల కూడా సార్. అంటే అలాగే ప్రధానంగా ఈ సెలూన్స్లో కానీ లేకపోతే బయట వీటి దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? అంటే కంపల్సరీ ఒక కొత్త బ్లేడ్ వాడుతున్నారు లేదా, అది రెగ్యులర్గా రిపీట్గా వాడుతున్నారు లేదా కూడా మనం చెక్ చేసి రేజర్లోకి వేయించుకోవాలి. బెటర్ అన్ని స్టెరైల్ చేయించుకోవడం కూడా కరెక్ట్ సార్. అది వాళ్ళు కూడా మనకు గవర్నమెంట్ అఫీషియల్స్ ను కూడా సెలూన్స్ వరకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా బ్లేడ్స్ అయ్యే వల్ల ఏంటి అనేది వాళ్ళకు కూడా అవగాహన క్రియేట్ చేసి, అది ఎంత ఉంటుంది సార్, బ్లేడ్ 2 rupees 3 rupees ఉంటుంది కదా, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మీ వల్ల ఇలా జరుగుతుందని వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది సార్. కానీ ఒకసారి నెగిటివ్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా సార్? నెగిటివ్ వస్తే మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి సార్. పేషెంట్ మళ్ళీ ఒకవేళ కాంటాక్ట్ అయితే కనుక మళ్ళీ వైరల్ లోడ్ ఎక్కువ తీసుకుంటే కనుక, వైరల్ లోడ్ ఎక్కువ ఉండి కాంటాక్ట్ అయితే మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. కానీ గ్రామంలో అందరూ తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలంటారు. గ్రామంలో ఒక 10 మందికి మన గవర్నమెంట్ కూడా అందరికి కూడా హెచ్సివి, హెపటైటిస్ బి, హెచ్సివి అనేవి కంపల్సరీ టెస్ట్ చేయించాలి సార్. శ్రీహరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉన్నాడు వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.